బైక్పై వెళ్తూ పోలీసులను చూసి భయంతో ఆపకుండా పరార్. పోలీసు బృందాలు సాధారణంగా తనిఖీల్లో భాగంగా జోడియా కూడలి సమీపంలో తనిఖీ చేస్తుండగా అదే సమీపంలో ఇద్దరు అనుమానాస్పద యువకులు మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. వారు పోలీసులను చూసి పారిపోవడం ప్రారంభించారు. పోలీస్ బృందాలు వారిని వెంబడిస్తుండగా ఉన్నట్లుండి బుల్లెట్ల వర్షం కురిపించారు. నోయిడా సెక్టార్ 113 పోలీస్ స్టేషన్ క్రిమినల్స్ మధ్య బుధవారం ఎన్కౌంటర్ జరిగింది. అందిన సమాచారం ప్రకారం పోలీసు బృందాలు సాధారణ తనిఖీల్లో భాగంగా జోడియా కూడలి సమీపంలో తనిఖీ చేస్తుండగా అదే సమీపంలో ఇద్దరు అనుమానాస్పద యువకులు మోటార్ సైకిల్పై వెళ్తున్నారు. వారు పోలీసులను చూసి పారిపోవడం ప్రారంభించారు. పోలీస్ బృందాలు వారిని వెంబడిస్తున్నప్పుడు నేరస్తులు పోలీస్ బృందాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో మోటార్ సైకిల్పై వెళ్తున్న ఇద్దరు నేరస్తుల్లో ఒకడు బుల్లెట్తో గాయపడ్డాడు. గాయపడిన నేరస్తుని బీహార్లో శివహార్ జిల్లాకు చెందిన 25 ఏళ్ల కాన్వయ్యగా గుర్తించారు. అతను ప్రస్తుతం గజియాబాద్లోని కాన్వాయ్లో నివసిస్తున్నాడు. పోలీసులు కన్వయ్య నుంచి ఒక పిస్టల్, కార్డిల్లు, దాదాపు దొంగలించబడిన 25,000 డబ్బు, ఒక స్పెండర్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అతని పార్ట్నర్ సీతాపూర్ నివాసి అయిన 22 ఏళ్ల రోహిత్ను పోలీసులు కూంబింగ్ సమీపంలో అరెస్ట్ చేశారు. కన్వయ్య ఇటీవల ఒక విరాళ పెట్టె దొంగలించాడని పోలీసుల విచారణలో తేలింది. దీంతో పాటు దాదాపు 20 రోజుల క్రితం అతను పార్నోహృత్యంతో కలిసి సెక్టార్ 116లోని ఒక దుకాణం నుంచి నగదు పెట్టెను కూడా దొంగలించాడు. అందులో నుంచి డబ్బు తీసుకున్న తర్వాత ఇద్దరు ఆ పెట్టెను హిండర్ నదిలో విసిరివేశారు. ఈ ఇద్దరు ఇతర దొంగతనాలకు కూడా పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి నేరాల చిట్టా గురించి పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. బైక్ మీద వెళ్తూ పోలీసులు ఆపమన్నప్పుడు ఆగకుండా పారిపోతే వచ్చే శిక్షలు భారతీయ మోటార్ వెహికల్ యాక్ట్. పోలీసులు చూడగానే పారిపోవడం ఇది అనుమానాస్పద ప్రవర్తన పరిగణించబడుతుంది. పోలీసులు మిమ్మల్ని వెంబడించి ఆపే హక్కు కలిగి ఉంటారు. పోలీసులు సిగ్నల్ ఆదేశాలు లెక్క చేయకపోవడం, దానివల్ల 500 వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష లేదా 2 పడవచ్చు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే 5,000 వరకు ఫైన్. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయల జరిమానా ప్లస్ 3 నెలల లైసెన్స్ సస్పెన్షన్. ఇన్సూరెన్స్ లేకపోతే 2000 జరిమానా లేదా 3 నెలల జైలు. ప్రమాదకర డ్రైవింగ్, పోలీసుల నుంచి పారిపోవడం ఇది క్రిమినల్ కేసు.